వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్క తెలివైన ప్రశ్న, దానికి సమాధానం చెప్పలేకపోతే ప్రాణం పోతుంది. విక్రమార్క మహారాజు ఈ చిక్కుముడిని ఎలా విప్పాడో మీకు తెలుసా? రండి, ఈ అద్భుతమైన సాహసయాత్రలోకి వెళ్దాం. చాలా కాలం క్రితం ఉజ్జయిని అనే రాజ్యంలో విక్రమాదిత్యుడు అనే ధైర్యవంతుడైన రాజు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ప్రజలకు ఎప్పుడూ న్యాయం చేసేవాడు. ఒకరోజు రాజు సభకు ఒక తపస్వి వచ్చాడు. అతను రాజును చూసి ఇలా అన్నాడు: రాజా, అడవిలో ఒక చెట్టుకు తలక్రిందుగా వేలాడుతున్న బేతాళుడు అనే ప్రేతాత్మ ఉంది. దాన్ని తీసుకుని నా దగ్గరకు తీసుకురావాలి. ధైర్యమైన విక్రమాదిత్యుడు వెంటనే ఆ పనిని చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ రాత్రే రాజు ఒంటరిగా అడవికి బయలుదేరాడు. అడవి చాలా భయంకరంగా ఉంది. గాలి గుసగుసలాడుతోంది. గుడ్లగూబలు కేకలు వేస్తున్నాయి. కొంతసేపటి తరువాత రాజు ఒక పెద్ద చెట్టును చూశాడు. ఆ చెట్టుకు తలక్రిందుగా ఒక ప్రేతాత్మ వేలాడుతోంది. అది బేతాళుడు. రాజు ధైర్యంగా వెళ్లి బేతాళుడిని తన భుజాలపై ఎత్తుకున్నాడు. అప్పుడు బేతాళుడు నవ్వుతూ ఇలా అన్నాడు: రాజా విక్రమ, నేను నీకు ఒక కథ చెబుతాను. కథ చివరలో నేను ఒక ప్రశ్న అడుగుతాను. నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది. చెప్పితే నేను మళ్లీ చెట్టుకు ఎగిరిపోతాను. రాజు నిశ్శబ్దంగా వినడం ప్రారంభించాడు. బేతాళుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక గ్రామంలో ఒక తెలివైన యువకుడు ఉండేవాడు. ఒకరోజు దొంగల గుంపు ఆ గ్రామానికి వచ్చి ప్రజలను బాధపెట్టడం ప్రారంభించింది. అప్పుడు ఆ యువకుడు ఒక తెలివైన యోచన చేశాడు. గ్రామస్తులందరినీ కలిసి దొంగలను పట్టుకునే ప్లాన్ చెప్పాడు. ఆ రాత్రి దొంగలు గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులు అందరూ కలిసి వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. కథ ముగిసిన తరువాత బేతాళుడు రాజును చూసి ఇలా అడిగాడు: రాజా విక్రమ, చెప్పు చూద్దాం, ఆ గ్రామాన్ని నిజంగా కాపాడింది ఎవరు? ఆ తెలివైన యువకుడా, లేక గ్రామస్తులందరా? విక్రమాదిత్యుడు కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు: ఆ యువకుడు మంచి యోచన చెప్పాడు, కాని గ్రామస్తులందరూ కలిసి పనిచేశారు. అందుకే గ్రామం కాపాడబడింది. అంతే. బేతాళుడు గట్టిగా నవ్వాడు. హాహాహా, రాజా, నువ్వు సరైన సమాధానం చెప్పావు అని చెప్పి బేతాళుడు గాలిలో ఎగిరి మళ్లీ చెట్టుకు వెళ్ళిపోయాడు. విక్రమాదిత్యుడు మాత్రం భయపడలేదు. అతను మళ్లీ బేతాళుడిని పట్టుకోవడానికి ధైర్యంగా ముందుకు నడిచాడు. కాని ఈసారి బేతాళుడు చెప్పబోయే కథలో ఏమి రహస్యం ఉంది? ఆ కథ ఏమిటి? బేతాళుడు అడిగే ప్రశ్న ఏమిటి? అది తెలుసుకోవాలంటే మరుసటి ఎపిసోడ్ తప్పక చూడండి.